మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. మొదటి కొరింథీ 3:3. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతిని కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. సరే, తర్వాత 3వ వచనం. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధమైన మనుషుల రీతిగా నడుచుకొని వారు కారా. పౌలు అంటున్నాడు ఏమిటంటే, ఏమని, మీలో అసూయలు కలహములు ఉండగా మీరు శరీర సంబంధమైన మనుషుల వలె నడుచుకుని వారు కారా. ఎందుకు శరీర సంబంధ మనుషులు అన్నారు? మీరు ఆత్మ సంబంధం పసిపిల్లలే, లేదా క్రీస్తునందు పసిపిల్లలే అన్నాడు. ముందుకు చూస్తే ఏమని, ఆ యొక్క 2వ వచనంలో, మళ్ళీ 3వ వచనం చూస్తే శరీరానుసారులు అంటున్నాడు. 2వ వచనంలో ఆత్మ లేదా క్రీస్తునందు పసిపిల్లలు అన్నాడు. అంటే రక్షించబడిన వ్యక్తులు, క్రీస్తునందు జన్మించిన వారు, లేదా క్రీస్తునందు చిన్న బిడ్డలు. మళ్ళీ 3వ వచనంలో శరీరానుసారులు అంటున్నాడు. అంటే అర్థం ఏమిటంటే, ఒక శరీరానుసారుడికి అప్పుడే మార్పు చెందిన వాడికి పెద్ద తేడా ఉండదు. ప్రవర్తనలో మార్పు. ఏమిటి ప్రవర్తన? మీలో అసూయలు కలహాలు. కాబట్టి పిల్లలు ఏమిటి, ఏదైనా తీసుకున్నారు అనుకో, ఏదైనా పట్టుకుంటే, నా చాక్లెట్ నేను ఇవ్వను ఎవరికి, నా చాక్లెట్ ఇది నాది. అసలు ఎంత అంటే చిన్న చిన్న చాక్లెట్ గురించే, బిస్కెట్ల గురించి ఎంత కొట్టుకుంటారో చెప్పలేము. కాబట్టి ఎందుకంటే మెచ్యూరిటీ లేదు కాబట్టి. అలానే అసూయలు కలహాలు. సోదరుడా సహోదరి, నేను ఆత్మీయంగా ఎదిగినప్పుడు, మెచ్యూరిటీ వచ్చినప్పుడు చిన్నపిల్లలాగా కొట్టుకోము. చేష్టల ప్రవర్తనలో మార్పు వస్తుంది. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 20-21వ వచనం. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టముగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహములు, అసూయలు, క్రోధములు, కక్షలు, కొండెములు, గుసగుసలాడుటను, ఉప్పొంగుటను, అల్లరులను ఉండనేమో అనియు పౌలు అంటున్నాడు. ఏది, కొరింథీ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు, ఇదంతా ఉంటుందేమోనే భయపడుతున్నాను. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే మెచ్యూరిటీ లేదు, మీలో మార్పు లేదు. కాబట్టి ఈ కొట్టుకోవడము, తన్నుకోవడము, గుద్దుకోవడం ఇదంతా ఎందుకని అక్కడంతా వ్రాస్తా వస్తాడు. కారణం ఏమిటంటే మధ్యలో అంటాడు, ఉప్పొంగుట వలనను. కారణం ఏమిటంటే అతిశయించడం, ఉప్పొంగడం అంటే నా అంతటోడు లేడు, నేనే గొప్ప, ప్రతివాడు నేనే గొప్ప అంటే ఇక అక్కడ ఐక్యత ఎలా వస్తుందండి? నలుగురుంటే నాలుగు పంచాయతీలు. ఆత్మలతో సమస్య కాదు, మార్పు లేని ప్రజలతో సమస్య. కాబట్టి కలహాలు వస్తున్నాయి. అక్కడ అసూయలు, కలహాలు, తర్వాత ఉప్పొంగడము, నాంతరుడు లేడు, ఏమనంటే నేను గొప్ప. సోదరుడే సహోదరి, ఆత్మీయంగా ఎదిగినప్పుడు, మెచ్యూరిటీ వచ్చినప్పుడు మనం తగ్గించుకుంటాం. అది సింబల్ అన్నమాట. నువ్వు ఎదిగావు అంటే నీలో తగ్గింపు ఉంటుంది. పైకి అనడం కాదు, బై నేచర్లో మార్పు వస్తుంది. అంతా ప్రభా ఇది నువ్వు ఇచ్చావంతే, ఇది నీది నాయన, దీంట్లో నేను అతిశయించేది ఏముంది, నేను డబ్బా కొట్టుకోవాల్సింది ఏముంది, నేను డ్రమ్ వాయించాల్సింది ఏముంది? సోదరుడే సహోదరి, ఆత్మీయంగా ఎదిగినప్పుడు మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. మారేమా ప్రవర్తన? పౌలు అంటాడు, ఇన్ని గొడవలు ఉన్నాయి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం అండి. ఒకరినొకరు కలుసుకుని భక్షించినడలా అంటాడు. అంటే కొట్టుకు చస్తారేమో, ఒకరిని వలన ఒకరు బొత్తిగా నశించిపోదురేమో అని చూచుకొనుడి. అంటే ఎంత భయంకరం అండి. సోదరుడా సహోదరి, మీరు గుద్దులాడుకొని ఒకరికొకరు భక్షించుకుందరేమో చూచుకోండి అంటున్నాడు. దేవుని బిడ్డ, ఆత్మీయంగా ఎదగకపోతే ఇదంతా ఉంటుంది. నువ్వు ఏ విధంగా మేనేజ్ చేయలేవు. ఒక మాట చెప్తాను, నువ్వు ఏ విధంగా మేనేజ్ చేయలేవు. నువ్వు ఎన్నైనా చెప్పు, ప్రజలు మారితే తప్ప అక్కడ మార్పు రాదు. తగ్గింపు వస్తుంది, కాంపిటేటివ్ స్పిరిట్ పోతుంది. దేవుని బిడ్డ, ఇంట్లో సమాధానము, సమాజంలో సమాధానము, మనమున్న దగ్గర సమాధానం, సంఘంలో సమాధానం ఏమిటంటే ఆత్మీయ మెచ్యూరిటీ, ఆత్మీయ ఎదుగుదలలో ఇదంతా వస్తుంది. మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. కాబట్టి లోతైన ఆత్మీయ జీవితము, పరిపక్వత అనగా క్రియలలో పరిపక్వత లేదా క్రియలలో పరివర్తన, మార్పు మనం చూస్తాము.